హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ షాల్ ఇన్ వన్ హబ్. ఈరోజు మనము భారతదేశంలోనే అత్యంత పాపులర్ అయిన కాంపాక్ట్ ఎస్యూవీలో ఒకటైన మారుతి బ్రీజా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ కార్ మీకు సరిపోతుందా లేదా అన్న విషయం ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి మారుతి బ్రీజా వెహికల్ అండి. చూసుకోవచ్చు దీని డిజైన్. ఇది ఎస్యూవీ వెహికల్, బెస్ట్ లుక్ ఉంటుంది. దీనికి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇస్తారు, డిఆర్ఎల్స్ ఉంటాయి. దీని అలైవీల్ చూసుకుంటే 16 ఇంచ్ అలైవీల్స్ ఉంటాయి అండ్ సన్ రూఫ్ ఉంటుంది. దానికి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 198 mm ఉంటుంది. దీని ఇంజన్ కెపాసిటీ చూసుకుంటేనేమో 1.5 లీటర్స్ K15C పెట్రోల్ ఇంజన్. ఇది 4 సిలిండర్ వెహికల్ అండి. దీని పవర్ చూసుకుంటేనేమో 103 PS ఉంటుంది. టార్క్ చూసుకుంటేనేమో 137 Nm ఉంటుంది. దీని మాన్యువల్ వెహికల్ అయితేనేమో 5 స్పీడ్ ఉంటుంది, ఆటోమేటిక్ వెహికల్ అయితేనేమో 6 స్పీడ్ ఉంటుంది. దీనిలో సిఎన్జి వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. ఇక మారుతి సుజుకి అంటేనే మైలేజ్ పరంగా బెస్ట్ అంటారు. ఇది పెట్రోల్ వేరియంట్ చూసుకుంటే 8 x 20 km/లీటర్ ఇస్తుంది. సిఎన్జి వేరియంట్ అయితేనేమో 25 km/kg ఇస్తుంది. ఇంటీరియర్ లుక్ వచ్చేసి బాగుంటుంది. సో మనకు టచ్ స్క్రీన్ వచ్చేసి 9 inches టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇది బేస్ వేరియంట్ అండి, అందుకే టచ్ స్క్రీన్ లేదు. అండ్ వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ చేంజ్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ రియర్ ఏసీ విండ్స్ కూడా ఉంటాయండి. చూసుకోవచ్చు ఇంటీరియర్ ఎలా ఉందో. సో బెస్ట్ సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. సో కంఫర్టబుల్ ఉంటుంది. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా ముగ్గురు కూర్చోవచ్చు. బెస్ట్ ఉంటుంది. ఇక లోపల ఇంటీరియర్ చూసుకుంటే మారుతి మన రెగ్యులర్ బాండ్ ఎట్లా ఉంటాయో అలానే ఉంటుంది. సో చూసుకోవచ్చు. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే ఇది 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. 360 degrees కెమెరా ఉంటుంది. ఏబి ప్లస్ ఈఈడి ఉంటుంది. ఈఎస్డి ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్స్ ఉంటుంది. రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉంటాయి. చూసుకోవచ్చు దీనిలో ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ పడుతుంది. సో వెనకాల బూట్ స్పేస్ కూడా బాగుంటుంది. దీని బూట్ స్పేస్ కూడా 328 లీటర్స్ ఉంటుందండి. ఫ్యామిలీ ట్రిప్లకు సరిగ్గా సరిపోయేటట్టు ఉంటుంది. దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసేమో 48 లీటర్స్ వరకు పడుతుందండి. లాంగ్ డ్రైవ్లకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది. చూసుకోవచ్చు ఎలా ఉందో. బెటర్ ఉంటుంది. మనకు వెనకాల కూడా సిట్టింగ్ కంఫర్టబుల్ ఉంటుంది ముగ్గురికి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు అయితే నలుగురు కూడా కూర్చోవచ్చు, టెన్షన్ ఏం లేదు, బాగుంటుంది. ముఖ్యంగా మనము చూసుకుంటే మారుతి అంటేనే బెస్ట్. సర్వీస్ ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. దీని పార్ట్స్ కూడా చాలా సులభంగా దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి, ఊర్లలో కూడా దొరుకుతాయి. సో దానికోసమే ఎక్కువ మంది మారుతికి షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే రీసెల్లింగ్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువగా ఎవరికి సూటబుల్ అవుతుంది అనుకుంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవడానికి అండ్ మైలేజ్ పరంగా నాకు ఎక్కువ ఉండాలి, సో మనకు మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ ఉండాలి అండ్ పార్ట్స్ ఎక్కువ అవైలబుల్ ఉండాలి అనుకునే వాళ్ళకు చాలా బెటర్గా సూటబుల్ అవుతుందండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అండి ఇది మారుతిలో. మారుతి బ్రీజాలో మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయండి, ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ. సో జనరల్గా ఆన్ రోడ్ ప్రైజెస్ చూసుకుంటే డిఫరెంట్ ప్లేస్లలో డిఫరెంట్ ఉంటుంది. ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 8.26 lakhs నుంచి వెళ్ళి టాప్ వేరియంట్ వచ్చేసి 11.31 lakhs వరకు ఉందండి. సో అన్ని ఫ్యామిలీస్కి ఇది బెటర్గా ఉంటుంది. సో బ్రీజా అంటే చాలా మందికి కూడా చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో నా పరంగా కూడా బెస్ట్ కార్ అనుకోవచ్చు. అయితే ఒక విషయం ఏంటంటే సేఫ్టీ పరంగా చూసుకుంటే గ్లోబల్ ఎన్క్యాప్ట్ క్రాష్ టెస్ట్ రేటింగ్లో ఇది 4 స్టారే ఉందండి. అడల్ట్కి, చిల్డ్రన్స్కి వచ్చేసి 2 స్టారే ఉంది. ఆ ఒక్క విషయంలోనే కొంచెం ఇబ్బంది సేఫ్టీ విషయంలో, కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా బెటర్గా ఉంటుంది కారు. సో చాలామంది సేఫ్టీ గురించి బాగా ఆలోచించే వాళ్ళైతే కొంచెం ఆలోచించుకోవాలండి. మిగతా మైలేజ్ అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ అండ్ స్క్వేర్ పార్ట్స్ అవైలబుల్, మిగతా ఏ విషయంలో చూసుకున్నా కూడా మారుతి వెహికల్స్ చాలా బెస్ట్గా ఉంటాయండి. సో అన్ని పరంగా బెటర్గా అనిపిస్తుంది. ఒక సేఫ్టీ విషయంలోనే అది కూడా ఇంప్రూవ్ అయితే మాత్రం చాలా బెటర్గా అనిపిస్తుంది. చూసుకోవచ్చు ఇది మొత్తం టోటల్ వెహికల్. నాకైతే బాగా అనిపించింది వెహికల్. చూడండి, ఎవరైనా
మారుతి బ్రీజా వెహికల్ తీసుకునే వాళ్ళకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.